తిరిగే భూమి కలుపొచ్చిన గన్లోంచి బుల్లెట్ బయటకు వచ్చిన ఎన్నో జీవితాలు తలకిందులైపోతాయి. ఒక్కరోజు లైఫ్లో ఇన్ని ట్విస్ట్లా, చుట్టూరు అరుపులు, చేతిలో గన్, ఎదురుగుండా ఇద్దరు, ఎవరినో ఒకరిని కాల్చాల్సిందే. చెయ్యి వణికిపోతుంది, సరిగ్గా కనపడట్లేదు, ఒక్కసారిగా ఏమీ వినపడట్లేదు. హై స్పీడ్లో కొట్టుకునే గుండె చప్పుడు తప్ప. నాకు ఒక ప్రాబ్లం ఉంది. నిన్ను నన్ను కర్రాపిల్లా కూడా ఆటలో రాని పిల్లల 5 లక్షలు వచ్చా. మొత్తం పెళ్లిలో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ జన పెట్టారా పో. విడిదింట్లో ఏసీ రిపేర్ చేయించావా? ఇప్పుడు చేయించానయ్యా. మన ఊళ్ళో ఒక్క తట్టుకోలేరు రోయ్. అవునయ్యా. ఆగాగు, ఏంట్రా అడావుడి అంతా నీదే కనిపిస్తుంది? పెళ్లి కూతురు తండ్రికేం పట్టలేదా? పెళ్లి చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, ఇంకేం చేయాలి బామ్మ? పైగా అన్నయ్య కొంచెం మెతక. ఏమండి, కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? అడుగుతుంది, నిన్నే చెప్పు. బామ్మ పైన గదిలో రెడీ అవుతుంది. ఇంకానా? నీకు తెలుసు కదా బామ్మ, దానికి పెళ్ళంటే ఎంత పిచ్చో. కిందటిసారి నీ కొడుకు పెళ్లికి వచ్చినప్పుడే స్టేజ్ ఎక్కి అస్సలు దిగలేదు. ఇప్పుడిక దాని పెళ్లి అసలు ఆగుతుందా? అంతేలే. చిన్న అన్నయ్య, ఈ 1,00,000 తీసుకెళ్ళి గోల్డ్ షాప్ ఇచ్చానా? కాదురా, పోనీ క్యాటరింగ్ ఇచ్చానా? వెళ్ళి అట్టాక్ లోడ్కి ఇచ్చిరా. అరిటి ఆ కోడికి 1,00,000 అన్నయ్య. ఇదే ఆడే టీం మీద కడితే అరగంటలో 5 రెట్లు అవుతుంది అన్నయ్య. రే, ఇది మన అమ్మాయి పెళ్లిరా, దీన్ని కూడా క్రికెట్ మ్యాచ్ లా చూడకు, పెళ్లిలా చూడు. ఏ ఒక్కటి అది అనుకున్నట్టు జరగలేదనుకో, ఇల్లు పీకి పందిరేస్తుంది, జాగ్రత్త. సరే అన్నయ్య. ఏయ్, తొందర రెడీ చేయండి, ఇవాళ మరి వచ్చే టైం అయింది. పొరపాటు లేదో పొద్దు పొద్దున్నే ఆ ఏడు పాట అంటే ఇంట్లో ఎవరు చచ్చాడని ఆ పాట పెట్టి చచ్చారు. శుక్రవారం పొద్దున్న ఏంటండి ఆ చావు మాటలు? నా మాటల్లో సగమే సావు ఉంది, ఆడి పాటలో చవం పక్కన సావు డప్పులాగా ఉంది. ఆ పాటలో బీట్ ఎక్కడ ఉంది బాబాయ్? నీ బొంద బీట్ అంటే సావు బ్యాండు. అబ్బా, అసలే వాడు బాధల్లో ఉంటే ఏంటండి ఆ మాటలు? సిగ్గు ఉండాలే. అదేవతో దానికోసం బంగారు లాంటి ఉద్యోగం వదిలేసుకున్నాడు, అదేమో శుభ్రంగా పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయిపోతాను. ఈడేమో 7 పాటలు పెట్టుకుని ఏడుతా కూర్చున్నాడు ఇంట్లో. బాబాయ్, పైన తదస్తు దేవతలుంటారు. నువ్వు రోజుకి 1000 సార్లు చావు చావు అంటే ఎవరో ఒకరు నిజంగానే చేస్తారు. ఎవడో సావడే, అరిసి అరిసి బీపీ పెరిగి రైజ్ అయిపోయి నా ఇంజిన్ ఆగిపోద్ది. అందుకే అంటాను ఒక జీవన్ బీమా పాలసీ తీసుకోమని. వింటే కదా, మీ కుటుంబానికి మీరండా, మీకు మేమండా. ఇదొక పిచ్చి కొండ నీ బొంద. నువ్వు ఆ LIC గోల, ఆడ సచ్చే పాట గోల ఆపుతారా లేదా?